నేటి ఈ 3 దినాల సర్వసత్య మహాసభల ముగింపు సభలో ఈ సభలకు సంబంధించినంత వరకు చివరి వర్తమానాన్ని మనం వినడానికి పునాది వాక్యముగా, మూలవాక్యముగా అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనము నేనే చదువుతున్నాను, చిత్తగించండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేము ఏమి చేతుము, సహోదరులారా మేమేమి చేతుము అని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, కానా వివాహ విందు ముగింపు దశలోనే బహుశ్రేష్టమైన ద్రాక్షారసాన్ని వడ్డించిన విశ్వాసకర్త, దాన్ని కొనసాగించువాడ, అద్భుతములు చేయవాడువైన యేసు, ఈ సభలలోని ఈ చివరి కూటములో మీరు మాకు శ్రేష్ఠ వర్తమానం, శ్రేష్ఠ ద్రాక్షారసం మాకు వడ్డించడానికి దిగిరమ్మని ప్రార్థన చేస్తున్నాం. నీ దీన సేవకుడు నీ నీతిని ఆధారము చేసుకుని, నీ మంచితనము, నీ దయా, నీ వాత్సల్యము, నీ కృపా బాహుళ్యము మీద ఆధారపడి తెగించి వాక్య సేవకు పూనుకున్నాడు తప్ప తానేదో సమర్థుడననే భ్రమలో మీ దాసుడు లేడని నీకు తెలుసు నాయన. మీ దాసుడు వట్టివాడే. మీ దాసుడు ఏదో చెబితే వినాలని కూడా మేము ఇక్కడికి రాలేదు. తన రక్తం ఇచ్చి తన ప్రాణము ధారపోసి మమ్మను కొన్న మా యజమానుడు మాట్లాడితే వినాలని వచ్చాము. యజమానుడా మీరు మాట్లాడండి, యేసయ్యా మీరు మాట్లాడండి. మీ దాసుని మీరు ఇప్పుడు శుద్ధి చెయ్యండి నాయన. నీ పరిశుద్ధ శిలువ రక్తము నీ దాసునిపై ముమ్మరముగా కుమ్మరించి బాగుగా నీ దాసుని కడిగి శుద్ధీకరించి, ఏ మారుమూలనైనా ఏ కాలుష్యమైన కల్మషమైన లేకుండా మీ దాసుని నీ రక్తముతో పవిత్రపరచి, యేసు నీ దేవాగ్ని చేత మీ దాసుని కాల్చి పుటము వేసి, మీ దాసుని మీ నోటి బూరగా చేసి వాడుకుని, మీ దాసుని నోట్లో నీ మాటలే నీ మాటలే నీ మాటలే ఉంచండి. నీ వాక్కును ఉంచండి ప్రభువా. మీరు నాతో మాతో మాట్లాడండి. మీ దాసుడు కాదు. ఈ ప్రసంగ వేదిక మీద అలనాటి రూపాంతర కొండ శిఖరం మీద జరిగినట్లు యేసుగాక మరెవరు కనబడకుండా ఈ షకీన మేఘముని ఇక్కడికి దింపమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాతో మాట్లాడుచుండగా వినడానికి శ్రద్ధను, ఏకాగ్రతను, గ్రహించే జ్ఞానమును, పాటించే హృదయ సున్నతిని, విధేయతను మాకు దయచేయమని, అందరి మన నేత్రాలు వెలిగించమని యేసు అతి ప్రశస్త అనంత శక్తియుత నామమున స్తుతించి వందనములతో ఈ ఘన విజయమును స్వాతంత్రించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, మానవ జీవితంలో అనేక సార్లు ఎదురయ్యే ప్రశ్న, మనం అడగాల్సిన అవసరం వచ్చే ప్రశ్న, వాట్ షల్ ఐ డు? మేమేమి చేద్దాము? సహోదరులారా మేమేమి చేద్దాము? ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో, ఎటు వెళ్ళాలో పాలుపోని పరిస్థితిలో ఎదుటపడ్డ వ్యక్తిని అడుగుతారు మేమేం చేయాలి అని. ఇక్కడ వ్రాయబడి ఉన్న లేఖన భాగములో ఈ ప్రశ్న అడిగిన సందర్భము వేరు. వారు హృదయములో నొచ్చుకున్నారు. ఈ మాట విని హృదయంలో నొచ్చుకున్నారు. ఏ మాట విని? మీరు సిలువ వేసిన యేసుని, ఓ యూదా జనాంగమా, అబ్రహాము సంతానమా, మీరు సిలువ వేసిన ఆ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి. అనగా
ఎవరినైతే తండ్రి అయిన దేవుడు క్రీస్తుగాను, అభిషిక్తునిగాను, రక్షకునిగాను, భూలోకములకు రారాజుగాను నియమించినాడు, ఆయనని మీరు కొన్నాళ్ల కిందట సిలువ వేశారు. మీరే సిలువ వేశారు. లోకానికి రాబోతున్న రారాజు, శాంతి రాజ్య స్థాపకుడు, పాప నివారకుడు, పాప పరిహారకుడు, మనుషులను దేవునితో సమాధానపరచగలిగిన సమర్థుడు, ఏకైక శక్తిమంతుడు, ఆయన్ని మీరు సిలువేశారు. సిలువేస్తే అట్టే పోయి మట్టిలో కలిసిపోలేదు. ఆయన పునరుద్ధానుడైనాడు, తిరిగి భూమి మీదకి రాబోతున్నాడు. ఎలా ఎదుర్కొంటారు ఆయన్ని? ఇశ్రాయేలు వంశమా, ఆలోచించండి. ఈ మాట విన్నారు, హృదయంలో గుణపం పొడిచినంత బాధేసింది. అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది, ఎంత పొరపాటు చేశాము మేము, ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నారు. మేము సిలువ వేసిన ఆయేసే భూమికి రారాజుగా రాబోతున్నాడా? ఇప్పుడు మేమేం చేయాలి? వాళ్ళు అడిగిన సందర్భం అది. ఏం చేయాలో చెప్పాడు పేతురు. మీరు మారు మనస్సు పొందండి, మీలో ప్రతి వాడును పాపక్షమాపణ కొరకు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందండి. ఇంకా అనేక విధములైన మాటలతో ఉపదేశం చేశాడు పేతురు. ఆ తర్వాత పేతురు, యోహానులు, ఆదిమ అపోస్తలులు, వారి ద్వారా రక్షణ పొందిన వారు సువార్త ప్రచురిస్తూ, ప్రకటిస్తూ సంచారము చేయసాగినారు. ఆ కాలములో అనేక మంది రక్షణ పొందటాన్ని గమనించి, అనేక మంది క్రీస్తు మార్గంలోనికి రావటాన్ని గమనించి, లోకానికి ఈర్ష్య, ద్వేషాలు పుట్టినాయి. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే, ఆ కాలమందు యెరూషలేములో దేవుని సంఘమునకు గొప్ప హింస కలిగినందున కొడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ చంపుతున్నారు. ఆకలి కొన్న పురులకు, సింహాలకు ఆహారంగా క్రైస్తవ భక్తులను విసిరివేస్తున్నారు. పురులు, సింహాలు క్రైస్తవులను చీల్చుకొని తినేస్తున్నాయి. స్తంభాలకు కట్టి తారుబూసి అగ్ని ముట్టించి సజీవ దహనం చేస్తున్నారు. వేలాది క్రైస్తవ భక్తులు అలాగూ ఆహుతైపోయినారు. అయినా ఇంకా తామర తంపరలాగా క్రీస్తు సమాజం వర్ధిల్లుతోంది, విస్తరిస్తోంది, వ్యాపిస్తోంది, ఫలిస్తోంది. ఇంకా హింసలు పెరిగిపోయినాయి. యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అక్కడి నుంచి భక్తులందరూ చెదిరిపోయారు. అపొస్తలులు 12 మాత్రం అక్కడ ఉన్నారు. 12 ఉన్నారు. యూదా తెచ్చిన మత్తీయ అనేవాడు ఆ స్థానంలోకి వచ్చాడు. 12 అపొస్తలులు యెరూషలేములో ఉండిపోయారు. మిగతా విశ్వాసులందరూ యెరూషలేమును విడిచి పారిపోయారు. సంచారము చేసి దేశద్రిమరుల్లాగా వెళ్ళిపోయారు. వెళుతూ వెళుతూ మౌనంగా ఉండలేదు వాళ్ళు. వెళుతూ వెళుతూ వాక్యాన్ని ప్రకటిస్తూ వెళ్ళారు. శ్రమలు రాకపోతే వీళ్ళందరూ యెరూషలేములోనే భజన చేస్తూ కూర్చునేవాళ్ళు. శ్రమలు వచ్చాయి, యెరూషలేములో ఉండలేని పరిస్థితి, బయటికి వెళ్ళినా నోరు మూసుకొని ఉండలేని పరిస్థితి. వెళుతున్నారు, నోరు విప్పి సువార్త ప్రకటిస్తూ వెళుతున్నారు. శ్రమ సంభవించినందుచేత సువార్త వ్యాపించింది. యెరూషలేము చుట్టుపక్కల పట్టణాల్లో కూడా వేలాది మంది రక్షణ పొందటం ప్రారంభమైపోయింది. ఆనాటి
యూదా మతాధికారులు, ఆనాటి రోమా ప్రభుత్వాధికారులు అందరూ వ్యతిరేకం. మీరు యేసు నామమును బట్టి మాట్లాడవద్దు, బోధింపవద్దు, సువార్త ప్రకటించవద్దు అని ఒత్తిడి చేశారు. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం, అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 21వ వచనం. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమి కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. మీరు ఈ నామమును బట్టి బోధించవద్దు. అపొస్తలుల కార్యాలు 4:18. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. మీరు బోధించొద్దు, సువార్త ప్రకటించొద్దు, మత ప్రచారం చేయొద్దు గట్టిగా బెదిరించారట. పేతురు యోహానులు అడిగారు ఒకటే ప్రశ్న, బాబు ఆయనేమో చెప్పమన్నాడు, మీరు చెప్పొద్దు అంటున్నారు. దేవుని మాట వినుట కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి అన్నారు. ఇవాళ మమ్మల్ని కూడా మత ప్రచారం వద్దని అంటున్నారు. ఎందుకు వద్దో నాకు అర్థం కాదు. భారత రాజ్యాంగంలో మనకున్నటువంటి ప్రాథమిక మౌలిక హక్కుల్లో మత ప్రచారం ఒకటని మీకు తెలియదా? రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్నారు, ప్రచారాలు చేస్తున్నారు, ఉద్యమాలు లేవదీస్తున్నారు. ఏంటి రాజ్యాంగ విరుద్ధంగా? భారత రాజ్యాంగంలోని 25వ అధికరణమును బట్టి భారతీయ పౌరుడు ఎవరైనా సరే తనకు తోచిన, తనకు నమ్మిన, తనకు నమ్మకం కలిగిన, తమకు యుక్తమని తోచిన, సమంజసమని తనకు తోచిన ఏ మతమునైనా నమ్ముకోవచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ ఫెయిత్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ ప్రాపగేషన్. మత ప్రచారము కూడా చేసుకునే హక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది. అంబేద్కర్ మహాశయుల సారథ్యంలో రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఆమోదించి మనకు అప్పగించినటువంటి అద్భుతమైనటువంటి అతి ఉన్నత స్థాయికి చెందిన సంస్కారవంతమైనటువంటి రాజ్యాంగం మనది. అంబేద్కర్ మహాశయుల వారి విగ్రహం ఏ ఊర్లో స్థాపించినా ఒక ప్రత్యేక భంగిమలో ఉంటుంది. అలాగా చూపుడు వేలు చూపిస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? మహాత్మా గాంధీ గారు ఎక్కడ కనపడ్డా చిన్న పుళ్ళాయి కట్టుకొని సింపుల్గా కర్ర పుచ్చుకొని నడుస్తూ ఉంటారు ఆయన. అలాగే శాంతి దూత జవహర్లాల్ నెహ్రూ గారు, ఆయన భుజం మీద శాంతి కపోతం, ఆయన కోటుకు ఒక మంచి గులాబీ. ఇలాగా ఒక్కొక్క మహానాయకునికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి గుర్తింపు చిహ్నం ఉంది. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ సాహెబ్ ఎక్కడ కనబడ్డా మనకు అలా కనిపిస్తాడు. ఎందుకో తెలుసా? ఇదిగో ఈ దారి నడవండి, భారత ప్రజానీకమా ఈ మార్గంలో మీరు నడవండి. ఈ మార్గంలో మీరు నడిస్తే భారత్ ఏక్ మహాన్ దేశ్ హై, భారతదేశం చాలా గొప్ప దేశం అని ప్రపంచ ప్రజలు చెప్పుకుంటారు. ఈ మార్గంలో మీరు నడిస్తే దేశ ప్రజలు బాగుంటారు, దేశం సుభిక్షమై శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంది. ఈ దారి నడవండి, ఈ దారి నడిస్తే దేశం అభివృద్ధి పదంలో పురోగమిస్తుంది, శాంతి సామరస్యాలు ఉంటాయి,
శాంతియుత సహజీవనం ఉంటుంది. భారతదేశం ప్రపంచానికి తలమానికమవుతుంది. ఈ దారి నడవండి, ఈ దారి నడవండి, ఇది సంస్కారవంతులు నడిచే దారి అని దారి చూపిన మహానుభావుడు ఆయన. జాతికి దారి చూపుతున్నాడు ఆయన. ఇదిగో భారత ప్రజానీకమా, భారతదేశమా, ఇలా నడు అని దారి చూపిన మహానుభావుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి స్మృతికి నివాళి అర్పిస్తున్నాను. ప్రియులారా, ఆయన చూపిన దారిలో నడుస్తూ అంబేద్కర్ మహాశయులు నిర్మించినటువంటి రాజ్యాంగపు నీడలో బ్రతుకుతూ మత ప్రచారం చేద్దంటారు ఏమిటండి? ఏం చదువుకున్నారు? రాజ్యాంగాన్ని ఏం తెలుసుకున్నారు? మీకు మీరు నమ్మిన మత గ్రంథం తెలుసా? మనం బ్రతుకుతున్న దేశపు రాజ్యాంగం తెలుసా? ప్రపంచంలోని నాగరిక సమాజములన్నీ నమ్మిన రాజకీయం, రాజ్యాంగం, చట్టం తెలుసా? మనము నమ్మిన భారతదేశంలో మనము నమ్మిన సనాతన ధర్మం భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు అన్నారని వ్రాయబడింది. ఏ పేరున, ఏ రూపమున, ఏ నామమున ఎవరు ఆరాధనలు సమర్పించినా అవన్నీ నన్నే చేరుచున్నవి. భగవద్గీతను నమ్ముతున్నారా? నమ్మినట్లయితే క్రైస్తవులను ఎందుకు పడుతున్నారు? మేము యేసు అన్నప్పుడు కూడా ఈ ఆరాధన మీరు నమ్మిన ఆ దైవానికే చేరిందని మీరు ఎందుకు అనుకోలేకపోతున్నారు? నమ్మలేదా భగవద్గీతను? ఏ పేరును కొలిచినా ఆ ప్రార్థన నన్నే చేరుతుందని యేసు ప్రభువు వారు అనలేదు. కనుక మేము యేసునామాన్ని ప్రకటిస్తున్నాం. మేము నమ్మిన గ్రంథము బైబిల్ కనుక బైబిల్ యొక్క సందేశం ఏంటంటే ఈ నామముననే రక్షణ పొందవలే. కనుక మేము యేసునామాన్ని ప్రకటిస్తున్నాం. ఇది సమర్థనీయం. కానీ ఏ పేరైనా ఒకటే, ఏ నామమైనా ఒకటే అనుకున్న మీరు యేసునామం ఒక్కటి దైవనామం కాదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఏ దేవుణ్ణి ప్రచారం చేసినా మీకు కోపతాపాలు రావు. యేసు అనే పేరు వింటేనే ఆగ్రహావేశాలు కలుగుతాయి. కారణం ఏంటి? ఆలోచన అక్కర్లేదా? ఇదేనా భరతమాత ముద్దు బిడ్డల లక్షణం? కోట్లాది దేవతలు ఉన్నారు. అందులో ఏ దేవతను గూర్చి భజన పెట్టినా, ఏ మఠం స్థాపించినా వ్యతిరేకత రాదు. ఇన్ని కోట్ల దేవతల్లో ఎవరిని పూజించినా మీకు అభ్యంతరం లేదు, ఎవరిని ప్రకటించినా మీకు అభ్యంతరం లేదు, ఏ మతాన్ని ప్రచారం చేసినా మీకు అభ్యంతరం లేదు. ఉన్న మతాలు కాక ఓ కొత్త మతం స్థాపించినా మీకు అభ్యంతరం లేదు. ఉన్న దేవతలు కాక నేనే దేవుణ్ణని చెప్పుకున్నా మీకు అభ్యంతరం లేదు. వాళ్ళ నేనే కాషాయము, తెల్లని వస్త్రాలు, నల్లని వస్త్రాలు, పోక చెక్కు రంగు, ఇంకోటి ఏదో ఒక స్పెషల్ రంగు ఒకటి పెట్టుకొని, ఒక స్పెషల్గా ఒక డ్రెస్ ఒకటి గుర్తించుకొని, ఏ చెట్టు కిందో కూర్చొని అభయహస్తం ఎత్తి నేనే దైవావతారుడను, గ్రామ ప్రజలారా నన్ను ఆరాధించుడి, దేవుడను నేనే, కలియుగాంతములు రాబోవచ్చున్న వీరభోగ వసంతుడను నేనే అని నేనే కూర్చున్నాను అనుకోండి, నన్ను ఎవరు కొట్టరు, ముందు నవ్వుతారు. చాలే పోరా, నీ సంగతి నాకు తెలీదు, మొన్న కాక నిన్న కాక మొన్న జెడ్పీ హై స్కూల్లో ప్రసంగాలు చేసావు, ఇవాళ ఏంటి కొత్త వేషం వేసావు అని నవ్విపోతారు, అంతేగాని కొట్టరు. నేనే దేవుడను అంటే కొట్టరు. కొంతమంది ఏమో నవ్వుతారు,
కొంతమంది ఏమో అయితే అయి ఉండొచ్చు, దానికి మనం ఏం చేయాలి, అయితే అయి ఉండొచ్చు, దేవుడు మనం కాదనలేము. అందరిలోనూ దైవాంశం ఉంటుంది, వాడిలో కాస్త ఎక్కువ ఉందేమో అంశ ఉండొచ్చు అనుకుంటారు. మరికొంతమంది నమ్ముతారు కానీ కొట్టరు, చంపరు. ఎరా దౌర్భాగ్యుడా, నిన్న కాకమున్న మా మధ్యలో ఒకటిగా సంచరించి సడన్గా దేవుడిని అంటావా? దేవుడవైతే ఓ నక్షత్రాలు చేసి చూస్తావు, దేవుడవైతే ఓ కుక్కనో నక్కనో గాడిదనో చంపి మళ్ళీ బ్రతికించి చూస్తాం. ఎలా దేవుడవని నన్ను ఎవరు అనరు. ఉన్న దేవతల్లో ఎవరిని మ్రొక్కినా ఎవరికి కోపం రాదు. నేనే దేవుణ్ణి అన్నా కోపం రాదు. కానీ యేసు అంటే మాత్రం అగ్గి మీద గుగ్గిలమైపోతారు. ఎందుకో తెలుసా? ఇప్పుడు మనం అనుకున్న ఈ దేవుళ్ళు, నేను మీరు మనమందరం ఒక కేటగిరీ, యేసు ఒక్కడు వేరే కేటగిరీ అని సర్వ ప్రపంచ మనస్సాక్షికి తెలుసు. The whole world knows that Jesus is unique. యేసుతో సాటి అయిన వారు, యేసుతో పోల్చదగిన వారు ఎవరు లేరని ప్రపంచ మానవాళి మనస్సాక్షికి తెలుసు. యేసును ప్రకటిస్తున్నాం, అప్పుడప్పుడు బాధ కలుగుతుందట. ఆయన మరీ గట్టిగా చెబుతున్నాడండి, మీరు నమ్మిందంతా సరైంది కాదు అన్నట్టుగా చెబుతున్నాడు, మాకు చాలా బాధగా ఉందండి అన్నారట కొంతమంది. ప్రియ మిత్రులారా, మీకు ఒకవేళ బాధ కలిగిస్తే అందుకు క్షంతవ్యుణ్ణి అంటే క్షమించమంటున్నాను, అది ఇంకేం లేదు. తప్పు చేశానని కాదు, నేనేం తప్పు మాట్లాడలేదు. కానీ మీకు బాధ కలిగింది కనుక మరోలా భావించకండి. మీరు నాకు అన్నయ్యలు, తమ్ముళ్ళు, మీరందరూ నాకు రక్త సంబంధులు, మీరందరూ నా కుటుంబ సభ్యులు, లేక మనమంతా భరతమాత ముద్దు బిడ్డలు. మేము ఏ మతమును కూడా కించపరిచే వాళ్ళం కాదు. నేను రాసిన గ్రంథాలు శ్రద్ధగా చదవండి. నాకు 6 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు రామాయణం చదివాను. ఆ వెంటనే మహాభారతము, భగవద్గీత, ఆంధ్ర మహాభాగవతము ఇవన్నీ చదివేటప్పటికి నాకు ఇంకా 10 సంవత్సరాల ప్రాయము నిండలేదండి. ఆ తర్వాత నాకు 14 ఏళ్ళు నిండినప్పుడు నీటిలో ముంచడం బాప్తిస్మం పొంది బైబిల్ పఠన ప్రారంభించాను. చాలా కాలం కిందట 120సారి ముగించేశా. 123సారి ఇప్పుడు బైబిల్ చదువుతున్నాను. బైబిల్ 123సారి చదువుతూ ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదం అనే చతుర్వేద సంహిత 60 సార్లు 60 సార్లు చదివారు. 10 సార్లు ఖురాన్ షరీఫ్ చదివారు. ఇస్లామిక్ పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ షరీఫ్ 10 సార్లు చదివారు. ఇవి కాక జోసెఫ్ స్టాలిన్ గారు రాసిన గతితార్కిక చారిత్రక భౌతికవాదం చదివారు. కార్ల్ మార్క్స్ గారు, ఎంగెల్స్ గారు కలిసి రచించిన ది క్యాపిటల్ అనే గ్రంథం చదివా. నండూరి ప్రసాదరావు గారు రాసిన కొన్ని కమ్యూనిస్టు భావజాలపు గ్రంథాలు చదివా. ప్రఖ్యాతిగాంచిన తెలుగు రచయిత్రులు, నవలా రచయితలు, వారి సాహిత్యం అంతా చదివా. ఇవి కాక మళ్ళీ టైమ్ మ్యాగజైన్, ఇండియా టుడే, అన్ని న్యూస్ ఛానల్స్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మొత్తం గమనిస్తుంటాను నేను. ఆంధ్రప్రదేశ్
ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్లో నేను లైఫ్ మెంబర్ను. ఎవరు కొత్త సినిమా తీసినా నా ఇంటికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. టైటిల్ ఏంటి, స్టోరీ ఏమిటి, దాంట్లో ఉన్న తారాగణం ఏంటి, సాంకేతిక నిపుణుల వర్గం ఏమిటి. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉండినప్పుడు గత 35 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి గవర్నర్ గారిని వెళ్ళి కలిశాను. ఎక్కడ మానవ హక్కులకు ఉల్లంఘన జరిగిన ముందుండి పోరాడిన వాడిని నేను. రాజ్యాంగము చదివాను. దీనితో పాటు ఆర్య సమాజ స్థాపకులైన మహర్షి పరమహంస మహర్షి దయానంద సరస్వతి గారు రాసినటువంటి సత్యార్థ ప్రకాశం అనే గ్రంథం చదివా. ఎన్నని చెప్పను. రామాయణం చదివాను. రామాయణాన్ని ప్రశంసించు విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షము అని రాశారు, అది చదివా. ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు దాన్ని ఖండించి అది కల్పవృక్షం కాదు బాబు, రామాయణ విషవృక్షము అని ఓ గ్రంథం రాశారు, అది చదివా. విషవృక్ష ఖండన అని విశ్వనాథ వారు మళ్ళీ రాశారు, అది చదివా. ఎన్నని చెప్పను. ఒక నవలలోని పేజీ పట్టుకు చింపుకొచ్చి మీరు నాకు చూపిస్తే అది ఎద్దనప్పుడు సులోచన రాణి శైల, ఎండమూరి వీరేంద్రనాథ్ శైల, అరకపూడి కోడూరి కౌసల్యాదేవి శైల చెప్తాను నేను. అటువంటి కంప్యూటర్ ఇది. అన్నీ చదివా. బౌద్ధ మత గ్రంథాలు చదివాను, జైన మత గ్రంథాలు చదివా, పారసీక దేశపు జొరాస్ట్రియన్ మత గ్రంథపు వ్యాఖ్యానాలు చదివాను. ప్రపంచంలో నేను చదవని మత సిద్ధాంతం, మత గ్రంథం లేదు. ఉండే పట్టుకురండి, అది కూడా చదువుతాను నేను. చదివి 48 గంటల టైం ఇవ్వండి, ఏ పేజీలో ఏ మూలను ఏ మాట ఉందో చెబుతాను నేను. విజ్ఞాన పిపాసిని. విజ్ఞానం అంటే నాకు తృష్ణ ఎక్కువ. నాకు 4.5 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు మా అమ్మని అడిగాను, అమ్మా ఈ విశ్వమంతటిని పంచభూతాలను దేవుడు చేశాడని మనం అనుకుంటున్నాం కదా, మరి దేవుణ్ణి ఎవరు చేశారమ్మా అని అడిగాను. అదేమిట్రా చాలా తప్పు నాయన, అపచారం అలాంటి ప్రశ్నలు అడగకూడదు బాబు అని నేనన్నాను. అడగకూడదు అని నువ్వు అనకూడదమ్మా, తెలిస్తే చెప్పు, లేకపోతే నాకు తెలియదు బాబు అనేసి. అడగడం తప్పు ఎలాగవుతుంది అన్నాను. 4.5 సంవత్సరాలు. సరిగ్గా 1 సంవత్సరం అయ్యాక మళ్ళీ అమ్మని అడిగా. ఆ 4.5 ఏళ్ళప్పుడు అమ్మ ఏం చెప్పిందంటే, ఆమె స్కూల్ టీచర్, ఆమె పెద్ద మేధావి. వరంగల్ పట్టణంలో ఆమెతో వాదించి గెలిచిన వాడు ఎవడు లేడు. ఊరందరికీ ఆమె ఒక్కటి చాలు అన్నమాట మాట్లాడడానికి. అటువంటి జ్ఞానవంతురాలు ఆమె. సొలొమోనుకు ఉండినటువంటి ప్రజ్ఞ, విశేషమైన జ్ఞానము కలిగినటువంటి స్త్రీ నా తల్లి సౌజాత ఆమె పేరు. కొన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు తలకాయలు పగలగొట్టుకునేంత భయంకరమైన స్పర్ధలు ఏర్పడ్డప్పుడు ఎందుకు మనం దెబ్బలాడుకుంటున్నాం ఇలాగా? కోర్టుకు పోయిన సెటిల్ కాని వివాదాలు. సౌజాతమ్మ దగ్గరికి వెళ్దాం, అమ్మ చెప్పినట్టు విందామని మా ఇంటి ముందుకు వచ్చేవాళ్ళం మంద. అమ్మ కూర్చునేది సింహాసనం మీద కూర్చున్నట్టు. ఏంటన్నయ్య ఏంటి గొడవాడుకుంటున్నారు అని చిరునవ్వుతో, చక్కటి చిరునవ్వు. వివాదం వింటుంది. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి, ఎందుకు తమ్ముడు ఇంత ఆవేశపడ్డారు, ఇదిగో ఇలా చేసుకొని ఇలా అడ్జస్ట్ అయిపోండి, ఇలా పరిష్కరించుకోండి, అయిపోతుంది కదా. ఊరికనే 3 నిమిషాల్లో పరిష్కారం చెప్పేది.
అటువంటి జ్ఞానవంతురాలు ఆమె. 20 సంవత్సరాలు ప్రార్థన చేసి నన్ను కన్నది. ఇవాళ కొంతమంది ఓఫీర్ గారు లాంటి పిల్లలు నాకు ఉండాలంటే చాలా కష్టం బాబు. 400 సంవత్సరాలు పట్టుద్ది ఇంకో ఓఫీర్ పుట్టాలంటే. ఆమె నాకు చెప్పింది అన్నమాట, బాబు దేవుణ్ణి ఎవరు చేశారు అని అడగకూడదు అని అన్నాను కదా నేను. అడగకూడదు అనొద్దమ్మా అన్నావు నువ్వు. సరే జవాబు చెబుతున్నా విను. దేవుడనే మాటకు అర్థం ఏమిటంటే, ఎవరూ సృష్టించకుండా తనంత తానే ఉన్నవాడినే మనం దేవుడు అంటాం. ఇతన్ని ఎవరైనా చేసి ఉంటే అసలు వీడు దేవుడే కాడు. ఎవడూ చేయనక్కర లేకుండా స్వయంభువుగా ఎవడైనా ఉంటే అతన్నే దేవుడు అంటాం మనం. కనుక దేవుణ్ణి ఎవరు చేశారనే ప్రశ్నే తెలివి తక్కువ ప్రశ్న. ఎవరైనా చేస్తే పుట్టేవాడు దేవుడు కాడు. దేవుడు అనే మాటే వాడబడదు అతనికి అని చెప్పింది. అలాగా, థ్యాంక్ యూ అమ్మా అని అమ్మకు ముద్దు పెట్టేసి వెళ్ళా. సరిగ్గా సంవత్సరం ఆలోచించాను ఇది నేను. నాకు 5.5 సంవత్సరాలు ఉన్నప్పుడు మళ్ళీ వచ్చాను. అమ్మ చాలా రోజుల కింద ఒక విషయం చెప్పావు చూడు, దాని మీద ఇంకో డౌట్ వచ్చిందని చెప్పి. ఏంట్రా వదలవా నువ్వు ఆ అంశం, ఏంటి డౌట్ ఏంటని అడిగింది. ఎవరూ చేయనక్కర లేకుండానే ఉన్నవాడు దేవుడు అని చెప్పావు కదా. పాస్టర్ గారు చాలాసార్లు ప్రసంగాలు చేస్తూ, కుమ్మరివాడు లేకుండా కుండ ఉండదు, కుండ ఉన్నదంటే కుమ్మరివాడు ఉన్నట్లే. భూమి, ఆకాశము, పంచభూతాలు, సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ కుండలు. వీటిని చేసిన కుమ్మరి దేవుడు. జీవరాశులన్నీ మట్టి పాత్రలు చేసిన కుమ్మరి దేవుడు అని చెప్పాడు కదా. కుండ ఉన్నది కానీ కుమ్మరి వాడు లేడంటే అబద్ధం, తెలివి తక్కువ వాదన. కుమ్మరి లేకపోతే కుండ ఎలాగో వచ్చింది, కర్త లేకపోతే సృష్టి ఎలాగో వచ్చింది అని అయ్యగారు చెప్పారు. ఈ సృష్టిని చూసినప్పుడు చేసిన కుమ్మరి ఎవడు ఉండాలని మనం అనుకుంటున్నాం కదా. అదే లాజిక్ దేవుడి దగ్గర ఎందుకు లేదమ్మా అని అడిగాను. దేవుణ్ణి చూసినప్పుడు కూడా ఇతన్ని చేసిన వారు ఎవరో ఉండాలని ఎందుకు అనుకోవట్లేదు? దేవుడు తనంత తానే ఉన్నాడు అని నమ్మగలుగుతున్నాం కదా. అలాగే భూమి కూడా తనంత తానే ఉండొచ్చు కదా. భూమి తనంత తానే ఎవడు చేయకుండా ఉన్నది అనుకోవడానికి మనకి ఇబ్బంది ఏంటి? ఈ రెండిటికి వేరు వేరే న్యాయము ఎందుకు అప్లై చేస్తున్నా? ఎందుకు వేరు వేరే లాజిక్? చేసేవాడు ఒకడు ఉంటేనే ఏ వస్తువైనా కలుగుతుంది అనుకుంటే అది భూమికి ఉండాలి, దేవుడికి ఉండాలి. దేవుడు ఎవడు చేయకుండా ఉన్నాడు తనంత తానే అనుకున్నప్పుడు భూమి కూడా ఉండవచ్చు అని ఎందుకు అనుకోవట్లేదు అని అడిగానండి. అప్పుడు నాకు 6 ఏళ్ళు నిండలేదు. అడిగాను, ఆవిడ పాపం చెప్పలేకపోయింది. నేనేదో ఆటపాటల వయసు వెళ్ళిపోయా గ్రౌండ్లోకి. ఫుట్బాల్ అంటే పిచ్చి ఇష్టం నాకు. స్నానం, భోజనం అన్నీ మానేస్తాను కానీ ఫుట్బాల్ మానను, అంత పిచ్చి అన్నమాట. వెళ్ళిపోయా. మా మామయ్య వచ్చాడు, డేవిడ్ గారు. ఏంటి చెల్లెమ్మ, అమ్మ కూర్చొని ఏడుస్తూ ఉంది. 20 ఏళ్ళు ప్రార్థన చేసి కన్నాను అన్నయ్య, వీడు కమ్యూనిస్టోడు అయిపోతున్నాడు. వాడి ప్రశ్నలు ఇలాగుండే, వాడి సందేహాలు చెప్పడం నా వల్ల కావట్లేదు అని ఏడ్చింది. ఆయన అన్నాడు, వాడు ఏమి కమ్యూనిస్ట్ కాడు, ఏమీ కాడు, ఆ తెలివంతా యేసయ్య చేతికి అప్పగించేసుకోమని చెప్పు. ఆయనే వాడికి నేర్పిస్తాడు, చెక్కుతాడు, మలుస్తాడు. రక్షణ సువార్త చెప్పు నీ కొడుక్కి, వాడు దేవుని చేతిలో సాధనము అవుతాడని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెప్పింది, రే బాబు, నేను చచ్చిపోతే నేను దేవుడి దగ్గర ఉంటారా? నువ్వు చచ్చిపోతే మాత్రం నరకానికి వెళ్తావు నాయనని చెప్పింది. అదేంటది, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళేవేంటి, నేను నరకానికి వెళ్ళేవేంటి? నువ్వు వెళ్ళే దగ్గరికి నేను కూడా వస్తాను,
ఎందుకు రానివ్వరు? నేను ఊరుకుంటానేంటి? ఆ పరలోకం గేట్ దగ్గర కూర్చొని అల్లరి చేసేస్తాను నేను. ఎందుకు రానియడం నన్ను? అట్లా కుదరదురా. నీలో పాపం ఉన్నది. పాపమే ఉంది. పాపం అంటే ఏంటి? తప్పు. నేనేం తప్పు చేశాను? ఆమె టీచర్ కాబట్టి చక్కగా సువార్త చెప్పి, బాబు ఎప్పుడైనా ఏదన్నా ఒక మాట అని ఒక పని చేసి, ఇది నాన్నగారు చూడకపోతే బాగుండు, అమ్మకి తెలియకపోతే బాగుండు అనుకున్నావా లేదా? అలా కొన్నిసార్లు జరిగింది అమ్మ. అదే తప్పురా. తప్పని నీకు తెలుసు కానీ చేసావు. చిన్నోళ్ళు చిన్న తప్పులు చేస్తారు, పెద్దవాళ్ళు పెద్ద తప్పులు చేస్తారు. అదే పాపం అది. సర్లే, మరి ఇప్పుడు ఏం చేయమంటావు? యేసయ్యా నా పాపాలు క్షమించు, నా హృదయంలో రమ్మని పిలువు అని చెప్పింది. అది ఎంత పని, ఇప్పుడే పిలుస్తానన్నాను. ఆ గదిలో మూలకి వెళ్ళాను, గోడకు ముఖం పెట్టాను, గిటారుగా నిలువుగా మోకరించాను, 2 చేతులు ఆకాశం తట్టు పైకెత్తి, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అంటున్నాను. నా మీద భళ్ళుమని పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డాడు. ఎంత బోరుమని ఏడ్చానంటే, అప్పుడు ఏం పాపాలు చేశానంటే 6 ఏళ్ళప్పుడు ఏం పాపం చేయగలను? బ్యాంకులు దోచుకున్నానా? వ్యభిచారం చేశారా? మర్డర్లు చేశానా? ఎందుకు ఏడ్చాను? ఇప్పటికీ నాకు చాలా విడ్డూరమే. బోరుమని ఏడ్చా, యేసయ్యా నన్ను క్షమించు, నేను పాపిని. ఓహో, ఆత్మదేవుడు వీడిలో కార్యం చేస్తున్నాడని అమ్మ గ్రహించి బయటికి వెళ్ళిపోయింది. చాలాసేపు ఏడ్చా, గుండె బరువంతా తేలికైపోయింది. బయటకు వచ్చా. ఆ తర్వాత రామాయణం చదివాను. ఎందుకు చదివానని అడుగుతారేమో. మా ఇంటికి చందమామ అనే మాసపత్రిక వస్తూ ఉండేది. కాస్త ముక్క వేస్తున్నారు రామాయణ కథ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎక్కడ దొరుకుతుందని అడిగితే, మనం క్రైస్తవులం కదరా, మన ఇళ్లల్లో ఉండవని చెప్పింది. ఎక్కడ ఉంటుందంటే లైబ్రరీ అని చెప్పింది అమ్మ. తెల్లవారుగానే నేను, అమ్మ తలారా స్నానం చేయించు, అర్జెంటుగా నాకు పని ఉంది అన్నాను. ఎప్పుడు స్నానం చేయాలంటే ఊరంతా పరిగెత్తిస్తాను, నేను దొరకను. స్నానం అంటే బద్ధకం. అబ్బో, నా కొడుకు ఎంత బుద్ధిమంతుడు అయిపోయాడు అనుకుంది ఆమె. గబగబా స్నానం తలారా చేయించి కొత్త బట్టలు తొడిగింది. నేను మాయమైపోయా. ఊరి మీద పడి లైబ్రరీ ఎక్కడ వెళ్ళిపోయి కూర్చున్నాను. సాయంత్రం వరకు రామాయణం చదువుతూ ఉన్నాను. ఒక తరహా గ్రంథాలన్నీ ఒక ర్యాక్లో ఉన్నాయి. రామాయణం అయిపోయింది. కొన్నాళ్ళు అయ్యాక మహాభారతం, ఆంధ్ర మహాభాగవతం, భగవద్గీత అన్నీ చదివా. ఇంకా 10 ఏళ్ళు నిండలేదు. ఎందుకు చెప్తున్నానంటే, మేము పరమత దూషకులం కాదు. అన్ని మతములను నేను గౌరవిస్తున్నాను. నా గ్రంథము చదవండి. హైందవ క్రైస్తవం అనే బుక్ రాశాను. హైందవం వేరు, క్రైస్తవం వేరు అనుకుంటున్నారు అందరూ. నేను 2 ఒకటని చెప్పి రాశాను. హైందవ క్రైస్తవం నా గ్రంథం చదవాలి. మీరు విజ్ఞులైతే, ప్రాజ్ఞులైతే, విజ్ఞాన తృష్ణ కలిగిన వారైతే, యథార్థవంతులైతే, చిత్తశుద్ధి కలిగిన వారైతే, సత్యాన్వేషకులైతే, సత్య ప్రేమికులు, సత్య కాముకులు, సత్యాభిమానులైతే, మీకు తెలియని కొత్త సత్యాలను తెలుసుకొని తట్టుకొని ఇవ్వబడగలిగే ధైర్యం మీకుంటే హైందవ క్రైస్తవం గ్రంథం చదవండి. అందులో దయానంద సరస్వతి గారి బొమ్మ వేసుకున్నాను. స్వామి వివేకానందుల వారి బొమ్మ వేసుకున్నాను. నాకు జన్మనిచ్చి రక్షణలోకి నడిపించి చదువు, సంస్కారము, దైవభక్తి నేర్పిన మా అమ్మా నాన్నల ఫోటో వేసుకున్నాను. ముంగమూరు దేవదాసయ్య గారి ఫోటో వేసుకున్నాను. నేను భక్తిపరునండి. నాకు దేశభక్తి ఉంది, మాతృభక్తి ఉంది, పితృభక్తి ఉంది, గురుభక్తి ఉంది, దైవభక్తి ఉంది, వేద భక్తి ఉంది. ఇన్ని రకాల భక్తి కలిసి ఇవాళ యేసు భక్తిగా మారింది. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా దూరం వెళ్ళిపోయాం మేము. అంతరిక్షం అంత ఎత్తులోకి వెళ్ళిపోయాం. ఆధ్యాత్మిక చింతనలో, పరిశోధనలో సువార్త ప్రకటించమని యేసు చెప్పాడు.
ప్రకటించొద్దనేమో ఈనాడు కొంతమంది అన్నయ్యలు అంటున్నారు. మన దేశంలో మెజారిటీ, ప్రపంచ స్థాయిలో మైనారిటీ అయిన కొంతమంది సువార్త ప్రకటించొద్దు, ఉన్న మతాలు ఏదైనా పాటించుకోండి, ఆ యేసు అనే ఒక్కటి మాత్రం అనకండి అంటున్నారు. ఆయనేమో చెప్పమన్నాడు, మీరేమో వద్దంటున్నారు. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా? రాజ్యాంగంలోని 25వ అధికరణంలో భీమ్రావ్ అంబేద్కర్ గారు చెప్పిన మాట కంటే మీ మాట వినుట న్యాయమా? మతం ప్రచారం చేసుకుంటున్నారు భీమ్రావ్జీ, మీరు వద్దంటున్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా? సరే, మేము చెబుతున్నాం, చెబితే చెప్పుకోండి, కానీ అన్ని మతాలు మంచివే, ఇది కూడా మంచిదే అని చెప్పుకోండి అని వాళ్ళు నాకు ఇచ్చే సలహా. ఎవడైనా ప్రచారం చేసేవాడు అలా చేస్తాడండి. మెడిమిక్స్ సోపు చూపించి అన్ని సబ్బులు మంచివే, ఈ సబ్బు కూడా పర్లేదు అని అంటాడేంటి? ఇవన్నీ తీసేయండి అంటాడు, మెడిమిక్స్ అంటాడు లేదా? అంతకుముందు షాంపూలు సబ్బులన్నీ చూపి ఇవన్నీ తీసి పారేయండి, మా మెడిమిక్స్ ఒక్కటే వాడు అంటాడు. అన్నంత మాత్రాన అవన్నీ తీసేస్తున్నారు జనాలు. లక్స్ అమ్ముడు పోతుంది, మైసూర్ శాండల్ అమ్ముడు పోతుంది, హమాము ఏమండి అన్నీ అమ్ముడు పోతున్నాయి. ప్రామిస్ టూత్పేస్ట్, లవంగ నూనె కలిగినటువంటి టూత్పేస్ట్. చిన్నప్పుడు మీకు పంటి నొప్పి వస్తే నాన్నమ్మ లవంగ నూనె వేయలేదు, ఆ నూనెతో తయారైన టూత్పేస్ట్. అంటే ప్రామిస్ కంపెనీ మీద మిగతా అందరు కలిసి కేసు వేశారు. అసలు లవంగ నూనె లేకుండా టూత్పేస్టే తయారు కాదట. టూత్పేస్ట్ చేయాలంటే లవంగ నూనె తప్పదు. ఏంటి నీకు ఒక్కడికి ఉందా లవంగ నూనె? మేమందరం అది కాదు వేసింది, మేము నువ్వుల నూనె వేసాం. మేము జనాన్ని మోసగిస్తున్నామని కేసు వేశారు. సుప్రీంకోర్టు దాకా పోయింది. జడ్జి గారు ఏమన్నారంటే, నేను లవంగ నూనె వేశాను అన్నాడు తప్ప మీరందరూ వేయలేదని చెప్పలేదుగా. మీరందరూ వేస్తే వేశారు, మీరు చెప్పుకోలేదు, వాడు చెప్పుకున్నాడు. చెప్పుకోవడం తప్పేలాగా అవుతుంది, కేసు కొట్టివేయబడింది అన్నాడు. ప్రియులారా, జగమెరిగిన బ్రాహ్మణుడు అంటారు చూశారు, ఆ టైపు నేను రాజకీయము వ్యాపారము అన్నీ చూసి వచ్చా. ఏదైనా ఒక అందుకే చెబుతా, ఏదైనా ఒక శాస్త్రం మొత్తం తెలిసి ఉండాలి నీకు. వేదము తెలుసా, పురాణాలు తెలుసా, ఇతిహాసాలు తెలుసా, చరిత్ర తెలుసా, ఏదైనా ఒక మత గ్రంథం క్షుణ్ణంగా చదివావా, రాజ్యాంగం తెలుసా, కరెంట్ అఫైర్స్ తెలుసా, అదేదో నీ సబ్జెక్ట్ తెచ్చుకో. ఎంపిక నీది, మాట్లాడే బాధ్యత నాది. ఏ సబ్జెక్ట్ ఏదో తెచ్చుకో, అందులో అడుక్కెళ్ళిపోయి అందులోనే నీకు యేసును చూపించకపోతే నా పేరు ఓఫీలే కాదు, నేను చెప్తున్నా. నా యేసయ్య వైశాల్యం అండి అది. అంతరిక్షమును అధిగమించిన విరాట్ పురుషుడు యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ జీసస్. ఐఎమ్ ఎక్సైటెడ్. యేసు నాకు దొరికాడు, నేను ధన్యుణ్ణయ్యాను. ఎందుకు ఇంత మురిసిపోతున్నానో గ్రహించగలిగితే మీరు ధన్యులైపోతారు. యేసు అంటే మనవాడండి. అమెరికా దేవుడు కాదు. అమెరికా దేవుడు అంటారు ఏమిటో నాకు అర్థం కాదు. ఎలాగ అమెరికా దేవుడు అండి? 2000 సంవత్సరాల క్రిందట యేసు ప్రభు వారి ప్రథమ శిష్యుల్లో ఒకడైన తోమ, తిరువాన్కూరు రాజా వారి సంస్థాన పురోహితులు 300 మందికి 2000 ఏళ్ల కిందట 300 మంది బ్రాహ్మణ పురోహితులకు బాప్తిస్మములు ఇచ్చినప్పుడు అమెరికా దేశం ఇంకా లేదు. దేర్ వాజ్ నో నేషన్
కాల్డ్ అమెరికా. అమెరికా వయస్సు 200 సంవత్సరాలు. తోమా ద్వారా పుట్టిన మార్తోమా సిరియన్ చర్చ్ వయస్సు 2000 సంవత్సరాలు. 2000 ఎక్కడ, 200 సంవత్సరాలు అమెరికా ఎక్కడ? క్రైస్తవం ఎట్లా అమెరికా మతం అయింది? అమెరికా మతం అంటారు, మళ్ళీ మాలమాదిగోళ్ళ మతం అంటారు. ఇదేంటో తిరకాసు. అంటే అమెరికా వాళ్ళందరూ మాలమాదిగోళ్ళేమో. మరి వాళ్ళ దగ్గర ఎందుకండి వెళ్ళి అడుక్కోవటం మనం? అంటే తెల్ల మాదిగోళ్ళు, తెల్ల మాలోళ్ళనేమో. నిన్న ఏదో కొంచెం నేను నోరు జారానో బాగోలేదని ఏదో అన్నారు. నేను నోరు ఇంకెక్కడ ఇప్పాను, ఇప్పుడే లేదు. కరెక్ట్గా ఓపెన్ చేస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయి. ఇప్పటిదాకా ఏదో ఉపోద్ఘాతం చెబుతున్నాం, ఇంకా విద్యుద్ఘాతం మొదలు కాలేను ఆయన. ప్రియులారా, సరే, సువార్త ప్రకటించమని ఆ పెద్ద ఆయన చెప్పాడు, చెప్పొద్దని మీరు అంటున్నారు. ఇప్పుడు మేమేమి చేయవాలి అంటున్నా, అది నా ప్రశ్న. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం పేతురుని అడిగారు, మేము సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగా నియమించేశాడా, మరి మేము ఏం చెయ్యాలి? ఇవాళ ఆ యేసును మేము ప్రకటిస్తూ ఉంటే, ప్రకటించుకోమని అంబేద్కర్ గారు చెప్పారు. ఏ దేవుణ్ణి ప్రకటించినా మీరేం అభ్యంతరం చెప్పొద్దని భగవద్గీతలో మీరు నమ్మిన భగవానుడే చెప్పాడు. రాజ్యాంగం చెప్పింది, భగవద్గీత చెప్పింది. మరి మీరేమో చెప్పొద్దు అంటున్నారు, ఆయనేమో చెప్పుకోమన్నాడు. మేమేమి చేతుము అని మిమ్మల్ని అడుగుతున్నా, మీరే మాకు దారి చూపండి అన్నయ్య. ఇక నాకు ఎందుకు వచ్చిన గొడవ ఇది? అంబేద్కర్ గారి మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా అంటున్నా. నాకు ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. అంబేద్కర్ గారు అప్పుడేదో రాశారండి, మేము రాజ్యాంగ సవరణ చేస్తున్నాం, ఏ మతంలో ఉన్నవాడు అదే మతంలో ఉండాలి, మతం మారవద్దు అని ఒక రాజ్యాంగ సంస్కరణ చేస్తున్నాం. అప్పుడు నీకు 25వ అధికరణం ఉండదు, ఏది ఉండదు. అప్పుడు చూస్తాం ఓఫీర్ గారు మీ ప్రతాపం అనుకుంటున్నారు కొంతమంది. నేను అడుగుతున్నాను, సరే మీరు అనుకున్న రాజ్యాంగ సవరణ రాదు ఎప్పటికీ. అలా రాజ్యాంగ సవరణ తీసుకురాబోయే కుప్పగిలిపోయింది జనతా ప్రభుత్వం. రాజ్యాంగ సవరణ తెచ్చిన తర్వాతనే అరుణాచల్ ప్రదేశ్లో 15% ఉన్న క్రైస్తవులు ఇప్పుడు 85% అయ్యారు. ఇది చరిత్ర, అది జరిగే పని కాదు. ఒకవేళ జరిగింది అనుకోండి, నేను అడుగుతున్నా, మేము యేసు మతంలోకి వచ్చి చాలా తప్పు చేశాం. 1000 సంవత్సరాల క్రితం మన దేశంలో ఉన్న సనాతన ధర్మమే శ్రేష్టమని మేము మా తప్పు తెలుసుకొని రివర్స్లో మీ మతంలోకి వద్దాం అనుకుంటాం. అప్పుడు మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? క్రైస్తవులందరూ తమ తప్పు తెలుసుకొని రివర్స్ గేర్లో కన్వర్ట్ అయిపోతారు మీ మతంలోకి. మీరు స్వాగతిస్తారా, స్వాగతించారా? తప్పు రాజ్యాంగ విరుద్ధము. క్రైస్తవులు మీరు అందులోనే ఉండాలి, మా దాంట్లో అంటారా? తమ్ముడు తప్పు తెలుసుకున్నాడు, అమ్మ ఒడిలోకి వచ్చేస్తున్నాడు అనుకుంటారే. అప్పుడు ఎలాగ న్యాయమైంది? మరి మాకు 500-600 ఏళ్ల నుండి మా తాత ముత్తాతలు కనీసం 300 ఏళ్ల నుండి ఉన్నారు క్రీస్తు మార్గంలో. మేము రివర్స్లో మీ మతంలోకి వస్తే ఒప్పు ఎలాగైంది, అందులో ఉన్న వాళ్ళు ఇటు వస్తే తప్పు ఎలాగైంది? మీ ఇంటి నుండి మాకెంత దూరమో మా ఇంటి నుండి మీ ఇంటికి అంతే దూరం కదా.
హైదరాబాద్ నుండి తణుకు ఎంత దూరమో, తణుకు నుండి హైదరాబాద్ అంతే దూరమా కాదా? మతం మార్పిడి తప్పు అన్న ప్రతివాడు ఏమన్నారో మీకు వదిలేస్తున్నా. ఏమనంటే గొడవగా ఉంది, వాడు మహామేధావి అందామా? రాజ్యాంగ స్ఫూర్తి పరిరక్షకుడు అందామా? లేక రాజ్యాంగ స్ఫూర్తిని భంగపరచువాడు అందామా? అబ్బాయి నేనేం అనలేదండి, మీకు ఆప్షన్లు ఇస్తున్నాను, మీరే నిర్ణయించండి. అసలు తణుకులో నేను చెబుతున్నాను, అంబేద్కర్ ఆశయాల ప్రచారం కొరకు నేనే ఒక వేదిక నిర్మించబోతున్నా. ఇంటింటికి అంబేద్కర్ సాహిత్యం ప్రచారం చేస్తాను, ఎవరు ఆపుతారో చూస్తాను. మామూలు పిండం కాదు ఇది, స్పెషల్ అవతారం బాబు. యథార్థత లేని వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి దేవుడు పంపిన ప్రత్యేక అవతారం నేను. భయం అన్నది లేదు మాకు. ఏంటి భయం? మా నాన్నగారిది అద్దంకి, ప్రకాశం జిల్లా. అక్కడి నుంచి మా అమ్మోళ్ళ తాతగారేమో మాచర్ల. నన్ను అక్కడి నుంచి మా నాన్నగారు ఉద్యోగరీత్యా వెళ్ళి వరంగల్లోకి అన్నారు. ఇటు పల్నాటి పౌరుషం, కాకతీయుల పౌరుషం రంగరించి పుట్టినటువంటి సింహం అద్దంకి రంజిత్ ఓఫీ. గెలవటం కష్టం. ప్రియులారా, మేమేమి చేయాలి అని అడుగుతున్నా. సువార్త ప్రకటించమని యేసయ్య చెప్పాడు, ప్రకటించుకోమని అంబేద్కర్ గారు అన్నారు. ఇప్పుడు అన్నయ్యలు ఏమో వద్దంటున్నారు. మేమేం చేయాలి? ఏం చేయాలి అని చెవి కోసుకున్న మేకలాగా అరుస్తున్నాం. తెలీదుట్రా, ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వాలి, ఆ మాత్రం తెలీదు. క్లుప్త ప్రసంగం అన్నావు, ఆనాడు నీ మొహం నాకు తెలిసిపోయింది. ముగించే మొహం అనేది 3 రోజులు పెట్టి పడుతున్నాం. ప్రియులారా, మేమేమి చెయ్యవాలి అంటే కాస్త మర్యాదగా మాట్లాడవాలి అంటున్నారు కొంతమంది. నేను చెబుతున్నాను, మర్యాదగా సువార్త ప్రకటించు అని చెబుతున్న వాళ్లకు మా వందనాలు. సువార్త ప్రకటించుటలో పరమత దూషణ చేయకూడదు. మా స్ఫూర్తి ఏంటంటే పౌలు చెప్పినట్లు ఏథెన్సు వారలారా, అపొస్తలుల కార్యాలు 17:23 ప్రకారం, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లుగా నాకు కనబడుచున్నది. తెలియకయే మీరు దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని మీకు ప్రచురపరచుచున్నాను. ఏథెన్సు వారలారా, మీరు దేని మీద భక్తి కలిగి ఉన్నారో అదే మేము ప్రకటిస్తున్నాం. ఆయన పేరు యేసు అన్నాడు పౌలు. భారతీయులారా, మీరు దేని యందు భక్తి కలిగి ఉన్నారో ఆయన్నే ప్రకటిస్తున్నాం. ఆయన పేరు యేసు అని ఈనాడు త్రికరణ శుద్ధిగా సంపూర్ణాత్మ నిశ్చయతతో ప్రకటిస్తుంది ఓఫీర్ మినిస్ట్రీస్ అనే సంస్థ. కొత్త దేశం కాదు, కొత్త విదేశీ మతం కాదు, కొత్త సిద్ధాంతం కాదు. ఆర్యుల కాలము నుండి, ఋగ్వేద కాలము నుండి, జంబూద్వీపము, భరతఖండము ఏ దేవుణ్ణి తమ మనస్సులో ఊహించుకొని ఆరాధించిందో ఆయన పేరే నజరేయుడైన యేసు అని మేము నిర్ద్వంద్వంగా నమ్ముతున్నాం. భారతీయుడైన నాకు యేసును ప్రకటించడానికి సర్వ హక్కులున్నవి. వేదముల్లో చెప్పిన దేవుడు యేసు అని నిరూపించానండి. నేను కాదని నిరూపించండి నాకెవరైనా. నేను గుండు కొట్టుకొని, పిలక పెట్టుకొని, నాలుక మీద వాత పెట్టుకొని, ప్రాయశ్చిత్తం చేసుకొని
రివర్స్లో కన్వర్ట్ అయిపోతాను యేసు మతంలో నుండి అని నేను చెప్పబట్టి 35 సంవత్సరాలు అయింది. ఒక్క మనిషికి సమాధానం చెప్పడానికి 35 ఏళ్ళు కావాలండి మీకు. ఎప్పుడు వస్తారండి? గుండు గీకించుకోవడానికి అసలు జుట్టు కూడా లేకుండా పోతాం. తొందరగా రండి, సొంతగా గుండైపోతుంది. ఇంకా మీరు ఎప్పుడు చేస్తారు? చెప్పలేరా? వేదముల్లో అభివర్ణించబడిన దేవుడు, వేదముల్లో ప్రకటించబడ్డ దేవుడు యేసు కాడు అని నిరూపించలేరా? మరి పొడి బట్టలు తీసుకురండి, బాప్తిసం ఇస్తే అదేనా చేయండి. మేము చెప్పలేమండి, మాకు తెలియదండి. మీరు ప్రశ్న అడిగితే మాకు సమాధానం లేదండి. మిమ్మల్ని అడగడానికి మాకు ఇష్టం లేదండి. అసలు జ్ఞానం అంటే మాకు ఇష్టం లేదండి అనే వాళ్ళని చూసి భరతమాత ఇట్లాంటి కన్నా ఏమిటని ఏడుస్తుంది. అక్కడ భరతమాత కన్నీరు తుడవాలి. భరతమాత గర్వించేటట్లు చేయాలంటే మనం సత్యము కోసం జెండా ఎత్తాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకు మేము ఏం చెయ్యాలి అంటే ఇక వాళ్ళు ఏం చెప్పలేరులండి. ఏం చెయ్యాలో క్రైస్తవులకు చెప్పమన్నాడు దేవుడు నన్ను. ఇక వాళ్ళకి నేను చెప్పనండి. బయట వాళ్ళని వదిలేశా. నిన్న చెప్పింది చాలు. ఇప్పుడు క్రైస్తవేతరులతో నేను మాట్లాడడం లేదు, క్రైస్తవులతోనే మాట్లాడుతున్నా. క్రైస్తవులారా, మనం ఏం చెయ్యాలి? మన చుట్టూ ఉన్న సమాజానికి యథార్థమైన అన్వేషణ లేనప్పుడు, చెప్పేది వినకుండానే అన్యాయంగా మనల్ని హింసిస్తున్నప్పుడు మనం ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలో నేను చెబుతున్నా వినండి. మొట్టమొదట క్రైస్తవ డినామినేషన్లందరూ కూడా ఐక్యత కలిగి ఏక కుటుంబముగా సంఘటితము కావాలి. మనలో మనకు ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు. యేసే నా దేవుడు, బైబిల్ నాకు ప్రామాణిక గ్రంథం అన్న వాళ్ళందరూ చేతులు కలిపి ఒక్క త్రాటి మీదికి రావాలి. వీ మస్ట్ యునైట్ ఇన్ క్రైస్ట్. క్రైస్తవులము ఐక్యత కలిగి ఉండాలి. ఈ ఐక్యత సాధించడానికి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనే సంస్థ నేను స్థాపించాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికార ప్రతినిధిగా పాస్టర్ కాశీ బాలయ్య గారు ఉన్నారు. వేదిక మీదకి రావాలి, వారిని పరిచయం చేయాలనుకుంటున్నాను. కాశీ బాలయ్య గారు ఉన్నారా? వీరి పేరు కాశీ బాలయ్య గారండి. కాకినాడ పెద్దలు గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్గా రిటైర్ అయినటువంటి వలియా సాహెబ్ గారి కుమారుడు, నాకు చిరకాల మిత్రుడు, నా శిష్యుడు, అనుచరుడు, నా తోడు యోధుడు పాస్టర్ కాశీ బాలయ్య గారు. వీరు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనే మా అవుట్ఫిట్, మా సంస్థ విభాగానికి, ఆంధ్ర రాష్ట్రానికి వీరు అధికార ప్రతినిధి. వారు మీ ఇంటింటికి వస్తారు, ప్రతి సంఘానికి వస్తారు. మాకు కార్యక్రమం ఉంది. ప్రతి మండలములో కనీసం 1000 మంది సభ్యులను చేర్పించుకోవాలి. సభ్యత్వ నమోదు జరుగుతోంది. ఇప్పుడు ఎన్ని మండలాలు ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఇప్పుడు 1100. అది సమైక్యాంధ్ర. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎంత? 700 మండలాలు. 700 మండలాలలో ఒక మండలానికి 1000 మంది సభ్యులైతే ఎంతమంది అవుతారండి? 700 1000 అంటే 7 లక్షలు. 7 లక్షల మంది అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు లాల్ బహదూర్ స్టేడియంలో ప్రకటించినప్పుడు వచ్చిన జన సందోహం 5 లక్షల మంది. 7 లక్షల మంది రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ సభ్యులు ఒకచోటి సమావేశమై క్రైస్తవులమైన మేము
మానవ ప్రాథమిక హక్కులను మేము పరిరక్షించుకుంటాం. రాజకీయ నాయకులారా, వచ్చే ఎన్నికల్లో ఇన్ని లక్షల ఓట్లు మీకు కావాలా అక్కర్లేదా? మా హక్కులను మేము కాపాడుకోవడానికి మీరు ఏ రీతిగా సహకరిస్తారని ఎలుగెత్తి ప్రశ్నించినప్పుడు ప్రభుత్వాలు దిగి వచ్చి అంబేద్కర్ స్ఫూర్తిని తప్పక నెరవేరుస్తాయి. ఇది మా కార్యక్రమం. దయచేసి కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. పాస్టర్ బాలయ్య గారు వస్తారు. సంఘ కాపురులందరూ సహకరించండి. మీరందరూ ఓఫీర్ గారి డినామినేషన్లో చేరొద్దు. మీ సంఘాలు మీవే. క్రైస్తవ సంఘ సభ్యులందరూ మీ తల్లి సంఘాలకు వెళ్ళండి. దశమ భాగాలు అక్కడే ఇచ్చుకోండి, అక్కడే ఆరాధించుకోండి. కానీ ఎక్కడ క్రైస్తవుల మీద దాడి జరిగినా మనమందరం ఒక్క మనిషి అయినట్లు కలిసి వచ్చి ప్రభుత్వం దృష్టికి ఈ అక్రమాన్ని తీసుకెళ్ళాలి. వారి మీద చర్య తీసుకునేటట్లుగా గవర్నమెంట్ మీద ఒత్తిడి చెయ్యాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏంటంటే ద గవర్నమెంట్ ఈజ్ బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫార్ ద పీపుల్. మనము ఓట్లు వేస్తే నిలబడ్డ గవర్నమెంట్, మనం పన్నులు కడితే నడుస్తున్న గవర్నమెంట్, మన హక్కులు పరిరక్షిస్తానని వాగ్దానం చేసి ప్రమాణం చేసి గద్దె మీద కూర్చున్న గవర్నమెంట్. తప్పకుండా మనం వాళ్ళ దృష్టికి మన బాధలు, మన సమస్యలు తీసుకెళ్ళాలి. తప్పక వాళ్ళు స్పందిస్తారు. ప్రభుత్వము చేయువారు దుర్మార్గుల మీద ఆగ్రహము చూపుటకు దేవుని సేవకులని రోమాపత్రిక 13వ అధ్యాయంలో రాయబడింది. చాలామంది బైబిల్ చదవని పాస్టర్లు ఉన్నారు, బైబిల్ చదవని దైవ సేవకులు ఉన్నారండి. మాకు చెబుతారు, మీరు ఇలా పార్టీలు పెట్టమని, ఉద్యమాలు పెట్టమని, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని ఎవరు చెప్పాడు? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. అయ్యగారు చేశాడు పెద్ద ప్రార్థన. ఎంత ప్రార్థన చేస్తాడో మాకు తెలుసు. నేను చెబుతున్నా, గమనించండి. మనము తప్పక పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. క్రైస్తవ సభల మీద దాడి జరిగినప్పుడు తప్పకుండా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరి మీద ఎప్పుడు దాడి జరిగిన వెంటనే నాకు ఫోన్ చేయండి, బాలయ్య గారికి ఫోన్ చేయండి. రెక్కలు కట్టుకొని వచ్చి వాళ్తాం. క్రైస్తవులు ఓ చెప్ప కొడితే ఇంకో చెప్ప తిప్పమన్నాడుగా మీ దేవుడు, ఇలాగ ఆవేశపడుతున్నారు ఏంటి అనేవాళ్ళు ఉన్నారు. నేను అంటున్నాను, కొట్టిన తర్వాత నేను ఏ చెంప తిప్పాలో దేవుడు చెప్పాడు అనేది వేరే విషయం. అసలు కొట్టమని నీకెప్పుడు చెప్పాడు ఆయన? నన్ను కొట్టేటప్పుడేమో నీకు దేవుని మాట అక్కర్లేదా? నేను చెంపలు తిప్పడానికి కావాలి నీకు? ప్రియులారా, అబ్దుల్ హక్ అనే దైవ సేవకుడు ముస్లిం సోదరుల్లో రక్షణ పొంది పాస్టర్ గారు అయ్యారు, బోధకుడు, సువార్తికుడు అయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ కాబూల్లో ఉండేవాడు అబ్దుల్ హక్ గారు. ఆయన ఆ రోజుల్లో ప్రపంచ వార్తాపత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఏసే దేవుడు, ఏసే రక్షకుడు, ఏసే రక్షణ మార్గము, మోక్ష మార్గమని ఖురాన్ ఆధారంగా నేను నిరూపిస్తాను. ప్రపంచ మేధావులందరికీ ఇది నా సవాలని ఇంటర్నేషనల్గా వార్తాపత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అబ్దుల్ హక్ గారు. ఆయనతో వాదించరా, ఇది బిఫోర్ ఇండిపెండెన్స్. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా అంతా ఒకటే. అప్పుడు పాకిస్తాన్ లేదు, ఇండియా లేదు, అంతా బ్రిటిష్ కాలనీ. ఇప్పటి పాకిస్తాన్ అనుకున్న భాగం నుంచి కొంతమంది డెలిగేట్స్ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళారు. అబ్దుల్ హక్ గారు నిలువెత్తు మనిషి, భారీ కాయం, భారీ నిండు విగ్రహం, స్నానంలో ఉన్నారు. పఠాన్ సాబ్ కూర్చోండి అన్నారు. ఈ 10 మంది కూర్చున్నారు. అబ్దుల్ హక్ గారు లాల్చీ పైజామా, పఠానీ డ్రెస్ చేసుకొని బయటకు, క్యా బాత్ హై బోలియే, ఏం మాట్లాడతారు నాతో అని. అందులో ఒకడు వచ్చి ఎగిరి అని చెంప మీద చెల్లమని కొట్టాడు. మాట మంతి ఏం లేదు, కొట్టేశాడు ముఖం మీద.
అబ్దుల్ హక్ గారు మళ్ళీ ఒక్క అరక్షణము ఆలస్యం చేయకుండా లాగి వాడు పగలు కొట్టాడు. వాడికి నక్షత్రాలు కనపడ్డాయి పట్టబగలే, 1, 2, 3 లెక్కెట్టుకున్నాడు చుక్కలు. అంతలా చెయ్యి భారీ మనిషి ఆయన. కాస్త కోలుకొని వెళ్ళొస్తామండి నమస్కారం అన్నాడు. అరే బయట ఎందుకు వచ్చావు, ఎందుకు తన్నులు తినలేవు, ఎందుకు వెళ్తావు, సరిగా మాట్లాడన్నాడు. ఇంకేం మాట్లాడతామండి, మీరు ఓడిపోయారు కదా అన్నాడు. ఏంట్రా నేను ఓడిపోవడం ఏంటి, నువ్వు గెలవడం ఏంటి, ఎలా ఓడిపోయాను అంటే నువ్వు యేసు గురించి మాట్లాడతాను, యేసే దేవుడని చెబుతానని క్రైస్తవుల పక్షంగా నువ్వు పేపర్ ప్రకటన ఇచ్చావు కదా. మీ యేసేమో ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పమన్నాడు, నువ్వేమో చెంప తిప్పాల్సింది పోయి నా చెంప పగలు కొట్టావు. యేసు యొక్క బోధనను పాటించలేని నీవేం మాట్లాడుతావు అంటే ఏమన్నాడు తెలుసా? అరే బేవకూఫ్, బైబిల్ అచ్చాసే పడో, సరిగ్గా చదువు బైబిల్. ఒక చెంప మీద కొడుతూ ఇంకో చెంప తిప్పమని యేసు చెప్పలేదు. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పమన్నాడు. నీవు నన్ను ఎడమ చెంప మీద కొట్టావు కనుక నేను చెంప పగలు కొట్టాను అన్నాడు. అక్కడ ఉన్నది అదే. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పమన్నాడు యేసయ్య. కుడి చెంప మీద దెబ్బ తగలాలంటే అవతల వాడు ఎడమ చేతి వాటం వాడయి ఉండాలి. నేను కొడితే ఎవరికైనా కుడి చెంప మీద తగులుతుంది. నేను ఎడమ చేతి వాటం. క్యారమ్ బోర్డు ఆడినా, గోలికాయలు ఆడినా, షటిల్ కాక్, బ్యాడ్మింటన్ ఆడినా, హార్మోనియం వాయించిన ఎడమ చేయి వాటం. పుస్తకాలన్నీ లెఫ్ట్ హ్యాండ్తో రాసి కనుక నన్ను కవర్ చేస్తుంది అవ్వచ్చు. నేను ఎవరినైనా కొడితే వాడు ఇంకో చెంప తిప్పాల్సిన అవసరం ఉంది. వాడు కొడితే మాత్రం నేను 2 చెంపలు పగలు కొట్టాల్సిన అవసరం ఉంది. యేసు చెప్పాడా? ప్రతివాడు ఇదే చెప్పడం. ఓ చెంప కొడితే ఇంకో చెంప తిప్పమన్నాడు. అదట యేసు చెప్పింది. ప్రియులారా, యేసు ప్రభు వారు చెప్పిన మాట అది కాదు. నేను చెబుతున్నాను, తప్పకుండా మన హక్కులకు భంగము కలిగినప్పుడు ప్రభుత్వం దృష్టికి తేవాలి. చదువుతున్నాను వినండి, రోమా పత్రిక 13వ అధ్యాయం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. 3వ వచనం, ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కాదు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండ గోరితివా, మేలు చెయ్యము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. 6వ వచనం, ఏలయనగా వారు దేవుని సేవకులయ్యుండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. బైబిల్ చదవాలంటే ఎప్పుడో తప్పిపోయిన కుమారుడికి అదొకటే కాదు, ఇది కూడా బైబిల్ అండి. చాలాసార్లు పాస్టర్స్ కాన్ఫరెన్సెస్లో బైబిల్ అంతా ఒక్కసారి చదివిన పాస్టర్లు చేయొత్తామంటే 300 మంది సేవకుల్లో 30 మంది ఎత్తితే ఎక్కువ. ఒక ఆయన సిద్ధాంతం ఏంటంటే అసలు బైబిల్ అంతా చదవకూడదు, మెంటల్ వచ్చేస్తుంది. అక్కడక్కడే మనకు ప్రసంగాల కోసం చదువుకోవాలంటే అదంతా ఏంటి, మామూలు గ్రంథం ఏంటి బైబిల్, మొత్తం చదవకూడదు బాబు అనే సిద్ధాంతంలో ఉన్నారు కొంతమంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే అబ్బే అపవిత్రమైన స్థలం,
వెళ్ళకూడదు అంటే ఎక్కడుంది పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దని అడిగా. అంటే అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అంటాడు. విమానంలో పోయేటప్పుడు అందరూ పక్క వాళ్ళందరూ బీరు బ్రాండీ తాగుతుంటారు. విదేశాలకు వెళితే దూకేస్తే వెంటక్కడి నుంచి. తెలివి తక్కువ వాదన, తెలివి తక్కువ సిద్ధాంతాలు చెప్పి సంఘాన్ని పాడు చేశారండి బైబిల్ ఎరగని బోధకులు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం తప్పు కాదు, ఇవ్వకపోవడం తప్పు. బైబిల్ స్వరం వినండి. దుష్కార్యములు చేయువారి మీద దేవుని ఆగ్రహాన్ని చూపడానికి ప్రభుత్వాధికారులు దేవుని సేవకులు. ఇందుకే మీరు పన్ను కట్టుచున్నారు. అది బైబిల్ టీచింగ్. తప్పకుండా క్రైస్తవ సభల మీద దాడులు జరిగినప్పుడు తప్పకుండా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ప్రభుత్వం తప్పకుండా చర్య తీసుకుంటుంది. మతోన్మాదులు సమాజంలో కొద్దిమంది మాత్రమే. అధిక శాతం భారతదేశ పౌరులు, అధిక శాతం ఈ రోజుకు కూడా సంస్కారవంతులు, పరమత సహనము కలిగిన వారు, రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించేవారు, మత స్వాతంత్రమును గౌరవించేవారు భారతీయ పౌరులు మతోన్మాదులు కారు. నూటికో కోటికో ఎవడో ఒకడు ఉంటాడు దౌర్భాగ్యుడు. అధిక శాతం భారతీయులు సంస్కారవంతులు. వాళ్ళకు బుద్ధి చెప్పాలి. మన తమ్ముళ్ళు దారి తప్పారు, దారిలో పెట్టుకోవాలి, కంప్లైంట్ ఇవ్వాలి. మా సభల మీద చాలాసార్లు దాడి జరిగింది. దాడి జరిగిన ప్రతిసారి దుండగులను జైల్లో పెట్టించాను. ఐ నెవర్ లెఫ్ట్ దెమ్. తోముతారు పర్లేదు, తర్వాత నూనె రాసి ప్రార్థన చేయొచ్చు, ఏం పర్వాలేదు, స్వస్థపరిచే వరం ఉంది. ఒకసారి అట్లా చేసామనుకోండి మళ్ళీ జోలికి రారు. అబ్బాయి అలాగే చేస్తే ఎలాగ, అంత కోపం అయితే ఎలాగండి, కొంచెం మర్యాదగా మాట్లాడటం. మర్యాదగా చెప్పినప్పుడు ఎంతమంది బాప్తిస్మాలు పొందారండి నేను అడుగుతున్నాను. అప్పుడు పొందలేదు, ఇప్పుడు పొందలేదు. ఓ నెపం, మరీ ఆవేశంగా చెప్పేశారండి అందుకే మారలేదట. నాకన్నా ముందు బోల్డ్ మంది రాలా, చాలా మర్యాదగా చెప్పారు. అప్పుడు ఎందుకు రాలేదు బాప్తిస్మాలకి? రానివాడు ఎలాగూ రాడు కాబట్టి ఫ్రీగా మాట్లాడేసేయండి. దేవుడి చిత్తంలో ఉన్నవాడు ఎలాగో వస్తాడు, రానివాడు ఎలాగో రాడు. చక్కగా మనకు భావ ప్రకటన స్వాతంత్రం ఉంది, హ్యాపీగా చెప్పుకోండి. ఎవరిని దూషించకుండా, ద్వేషించకుండా స్పష్టంగా సువార్త ప్రకటించండి. చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు, అర్థమైన వాళ్ళు వస్తారు, అర్థం కాని వాళ్ళు రేపైనా అర్థం చేసుకుంటారు. మనం ప్రార్థన చేయాలి. మత ప్రచారము తప్పు కాదు, మత ప్రచారము అడ్డుకొనుట నేరం. నేను చెబుతున్నా, మేమేమి చేయవాలి అని చెబుతున్నా. క్రైస్తవ సభలు నిర్వహించేవారు, మందిరాలు కట్టేవారు, చీకట్లో కూడా ఫోటో తీయగలిగే ఇన్ఫ్రా రెడ్ కెమెరాస్ చుట్టుపక్కల బిగించి పెట్టుకోండి. సభాస్థలికి వచ్చి వెళుతున్న ప్రతి ఒక్కరి బొమ్మ రికార్డ్ అయిపోవాలి. ఎవరైనా వచ్చి కొట్టారనుకోండి మళ్ళీ కొట్టకూడదు. శత్రువులను ప్రేమించమని చెప్పాడు యేసు ప్రభువు వారు. మతోన్మాదులు వచ్చి మనల్ని కొడుతుంటే మనం వాళ్ళని ప్రేమించాలి. బ్రదర్ ఐ లవ్ యూ అని వాడి పక్కటెముకలు విరిగిపోయేలా గట్టిగా కావలించుకోవాలి, వదిలిపెట్టొద్దు. గిలగిల కొట్టుకున్నా సరే. నలుగురు కలిసి వాడిని కావలించుకొని ప్రేమించేసేయండి, వదలకుండా ప్రేమించండి. ఈ లోపల ఒకడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి. పోలీసు వాళ్ళు వచ్చాక వాళ్ళు వాడిని ప్రేమిస్తారు, వాళ్ళకి అప్పగించేసి.
ఎన్నిసార్లు చెప్పినా ఇంకా మారు మనసు పొందకుండా ఉంటే వాళ్ళ మీద తీవ్రమైన చర్య తీసుకోవాలి. ఏం తీవ్రమైన చర్య? చంపుతాం ఏంటి? మనం చంపగలమా? చంపకూడదు. అసలు మన దగ్గర ఆయుధాలే ఉండవండి. బైబిల్ తప్ప ఏముంది మన దగ్గర? ఎంత దుర్మార్గునైనా చంపకూడదు. అసలు ఆ ఐడియానే మంచిది కాదు. నరహత్య చేయరాదని బైబిల్ ఆజ్ఞాపించింది. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. కానీ వీడు నన్ను చంపితే నన్ను బాగుండు అని వాడు అనుకోకుండా ఇంతగా నన్ను రాచరంపాన పెడుతున్నాడు, చంపేసినా బాగుండు కదా అని వాడు అనుకునేటట్టు చేయొద్దని బైబిల్లో ఎక్కడా లేదు. కొట్టకుండా చంపకుండా రాజ్యాంగబద్ధంగా చర్య తీసుకొని జీవితకాలం వాడు నెత్తి నోరు బాదుకొని వాడే అందరికీ చెప్పేటట్టు చేయండి. రే ఏమైనా చేయండి రా, ఆ క్రైస్తవుల మీటింగ్లు జోలికి వెళ్ళకండి రా, నా బ్రతికే నాశనం అయిందని చెప్పే సువార్థికుడుగా వాడిని తయారు చేయాలి. మా సభల్లోకి వచ్చి కొడితే ఎందుకండి క్రైస్తవులు భయపడతారు? నాకు తెలియక అడుగుతాను. 500 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు. వచ్చే దుండగులు 1000 మంది ఉండరే, ఓ 10 మంది వస్తారు. మహా అయితే 50 మంది వస్తారు. ఏ క్రైస్తవ సభ మీదకైనా 1000 మంది ఉన్మాదులు వస్తారా? ఓ 10 మంది, 25 మంది, 50 మంది వస్తారు. 50 మందిని చూసి 1000 మంది ఎందుకు భయపడాలి? ఆ 50 మందిని కావలించుకుంటే ఎంత బాగా ప్రేమించవచ్చు మనం. గిలగిల కొట్టుకున్న వదలకుండా ప్రేమించాలి వాడిని. ఐ లవ్ యూ బ్రదర్, ఐ లవ్ యూ బ్రదర్ అన్నాడు గట్టిగా. ఎంత గట్టిగా కావలించుకోవాలంటే ఆ పక్కటంలో ఇరిగిపోవాలి వాడి. కౌగులించుకోకూడదని ఆజ్ఞ ఉందా బైబిల్లో? మరి కౌగులించుకుంటే తప్పేంటో? ప్రియులారా, ఎప్పుడైతే మన మీద దాడి జరుగుతుందో మేమైతే సన్నద్ధులు. నేను చెప్తున్నా, ఇప్పుడు మా సంఘములో మా టీంలో మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్ హోల్డర్స్ ఉన్నారు. ఫట్ 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 మూడు మెరుపులాగా దాడి చేస్తారంతే. మంచి నరాల కూడల మీద అట్ట కొడతాడు వాడు. అట్లాగే శిలా విగ్రహంలాగా ఉండిపోతాడు. పోలీసు వాళ్ళు వచ్చిందాక మా దగ్గర బాక్సర్స్ ఉన్నారు, బ్లాక్ బెల్ట్ కరాటే బ్లాక్ బెల్ట్ ఉన్నారు, జూడో కుంఫు ఉన్నారండి. మా బాలరాజు గారు బ్లాక్ బెల్ట్, నా బుక్స్ అన్ని డీటీపీ చేశాను. మా ఆర్గనైజింగ్ సెక్రటరీ లోబుల్ గారు కార్గిల్ వార్లో యుద్ధం చేసినటువంటి సైనిక రత్న అవార్డు విన్నర్ నోబుల్ గారు. మేము అందరూ నేను 25 మందికి నేను ఒక్కడనే చాలు. నాకు ఆయుధం అక్కర్లే, నేను కూర్చున్న కుర్చీ నాకు ఆయుధం అయిపోతుంది. ప్రియులారా, గ్యాంగ్ వార్లలో బుట్టి పెరిగిన వాళ్ళు మాకు భయం ఏంటి? చచ్చిపోయాక ఎక్కడ ఉంటాడో తెలియనోడికే అంత ధైర్యం ఉంటే నీతి కిరీటము జీవ కిరీటము మాకున్నదని నిశ్చయత కలిగిన మాకెంత ధైర్యం ఉండాలండి. హల్లెలూయా. క్రైస్తవ సంఘమా, మనము ఏకము కావాలి, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించుకోవాలి. అసలు సిసలైనటువంటి పౌలు భక్తుని తరహాలో సువార్త ప్రకటన కొరకు భారతదేశం ఎదురు చూస్తోంది. 120 కోట్ల భారతీయులు వేదవేద్యుణ్ణి తెలుసుకోవాలని ఆశతో దాహముతో ఎదురు చూస్తున్నారు. 100-1 మూర్ఖులు వద్దన్నంత మాత్రాన భయపడి సువార్త ప్రకటన మానొద్దు. ఆ వద్దన్న వాడికి బుద్ధి వచ్చేటట్టు రాజ్యాంగ పరంగా చర్య తీసుకోండి.
ఆశగా ఎదురు చూస్తున్న భారత ప్రజానీకానికి వేదముల సారమును మనం పరిచయం చేయడానికి కంకణం కట్టుకుందాం. ఎప్పటికైనా దేవుడు మాకు వేల కోట్ల రూపాయల నిధులు ఇచ్చినట్లయితే చతుర్వేద సంహిత ఒక కాపీ, ఒక సెట్, కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ప్రతి ఇంటికి వెళ్ళి నేను చతుర్వేద సంహితను పంచి పెడతానండి. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నా. ఎందుకో తెలుసా? చతుర్వేదములు బాగా చదివిన వాడికి ఇంకో సువార్త ప్రసంగం అక్కరలేదు. చతుర్వేదములను క్షుణ్ణముగా చదివిన వాడికి ఇంకో సువార్త కరపత్రం అక్కరలేదు, ప్రసంగం అక్కర్లేదు, సభ అక్కర్లేదు. ఆ వేదములలో వేద ఋషులే చెబుతున్నారు, మానవ సమాజమా నీ రక్షకుడు ఇండియాలో పుట్టలేదు, నీ రక్షకుడు భూలోకమునకు నడిబొడ్డు లాంటి ఇశ్రాయేలు దేశంలో పుట్టాడని శుక్ల యజుర్వేదము 23వ అధ్యాయం 60వ మంత్రంలో రాయబడి ఉంది. వేద ఋషులు చెబుతున్నారు, వేదాహమస్య భువనస్య నాభిం, భూలోకపు నాభిని నేను ఎరుగుదును, అక్కడనే విరాట్ పురుషుడు పుట్టాడు. భూలోకపు నాభి అంటే ఇశ్రాయేలు దేశం. అక్కడ పుట్టిన దేవుడు ఎవరో తెలుసా? అతడే ఆదిత్యుడు, అతడే సూర్యుడు, అతడే జలము, అతడే బలము, అతడే వీర్యము, అతడే సూర్యుడు, అతడే శబ్దం, అతడే తండ్రి, అతడే కుమారుడు. ఆ మహాపురుషుడు తప్ప అనుసరించుటకు వేరొక మార్గము లేదని శుక్ల యజుర్వేదం చెబుతుంది. వేదాలు చదివితే చాలు. మేము సువార్త కూటాలు ఎందుకు పెట్టామంటే అగ్రవర్ణాల వాళ్ళు జనాభాలో 4-5% మాత్రమే ఉన్న అగ్రవర్ణం వాళ్ళు వేదములు చదవకుండా భారతీయులకు దూరం చేశారు కనుక వేదవేద్యుణ్ణి తెలుసుకునే భాగ్యం భారతీయులకు లేకుండా పోయింది కనుక మేము సువార్త కూటాలు పెట్టాల్సి వచ్చింది. ఇంటింటా వేదాలు ఉంటే, ఇంటింటా వేదాలు చదివితే మా సువార్త అక్కర్లేదండి. భారతీయులందరూ యేసును తెలుసుకొని వీళ్ళు వెళ్ళి జర్మనీకి, ఫ్రాన్స్కు సువార్త చెబుతారు. క్రైస్తవ సమాజమా, నువ్వు కోలుకోవాలి, నువ్వు మేలుకోవాలి. దుర్బోధలు, వాక్య సారాంశం ఎరుగని ప్రసంగికుల ప్రసంగాలు నిన్ను గాయపరిచాయి, దెబ్బతీశాయి, బలహీనపరిచాయి. అసలు సత్యం తెలుసుకో. పౌరుషం కలిగిన సింహానిపై జూలు దులుపుకొని లేవాలి. ఎవరు వద్దన్నా సరే సువార్త ధైర్యంగా ప్రకటించాలి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎవరైనా దాడి చేస్తే రాజ్యాంగ పరమైన చర్యలతో ఎదుర్కోవాలి. ప్రభుత్వం చేసేవారు ఇట్లాంటి దుర్మార్గుల తాట తీయడానికి వారు దేవుని సేవకులని బైబిల్ చెబుతోంది. బైబిల్ స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి, అంబేద్కర్ స్ఫూర్తి పరిరక్షించడానికి పుట్టింది రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్. ఈ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్లో సభ్యులుగా చేరండి. నవభారత నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా తరలిరండి. కొత్త భారతాన్ని నిర్మిద్దాం. ఇప్పుడున్నది స్వర్ణ భారతం కాదు, కర్ణ భారతము. కర్ణుడు, మహాభారతంలో కర్ణుడు సూర్యునికి పుట్టినవాడు, సుక్షత్రియుడు, దేవతల జన్యువులు కలిగిన వాడు, మేధావి, సాటి లేని వీరుడు, శూరుడు, అతిరథుడు, మహారథుడు, మహాదాత, ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన వాడు, నమ్మదగిన స్నేహితుడు. సర్వోత్తమ లక్షణాలు కలిగిన కర్ణుని అడుగడుగున అవమానించారు, అడుగడుగున తొక్కేశారు. గుర్రాలను చాక్కునేవాడు, గుర్రాలకు మాలిష్ చేసుకునేవాడికి పుట్టేవరా నువ్వు, సూతపుత్రుడా నీ వనరుహుడవని. కర్ణుడు మహామేధావి అయి కూడా కులం పేరిట అణిచివేయబడ్డాడు, అణగద్రొక్కబడ్డాడు.
అంబేద్కర్ మహాశయులు కూడా ఎన్ని అవమానాలు ఎదుర్కొంటే రాజ్యాంగ నిర్మాణ కమిటీ చైర్మన్ కాగలిగారు. భారతదేశంలో ఈనాడు ఎంతోమంది ప్రజ్ఞాశాలులు తక్కువ కులంలో పుట్టినారన్న నెపంతో త్రొక్కివేయబడుతున్నారు. ఇది కర్ణ భారతం. 120 కోట్ల భారతదేశ ప్రజానీకంలో దాదాపు సగానికి సగం ఆనాటి కర్ణునిలాగా త్రొక్కివేయబడుతున్న అభినవ కర్ణులు ఉన్నారు. ఇది కర్ణ భారతం అండి. కుల వ్యవస్థను కుప్పగూల్చివేసి కులం పేరు మీద కాదు, ప్రజ్ఞ ఆధారంగా మనిషి గుర్తింపు వచ్చేటట్టు చేయగలిగామంటే సకల కులాలలోని నిరుపేదలలో అంబేద్కర్ లాంటి మహానుభావులు కోట్ల మంది లేస్తారండి. అది అంబేద్కర్ కలలు కన్న స్వర్ణ భారతం. స్వర్ణ భారత నిర్మాణానికి ముందుకు రండి. ఇది సాధించడానికి శక్తి కలిగిన సాధనం క్రీస్తు సువార్త ఒక్కటి మాత్రమే. ఓన్లీ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కెన్ బిల్డ్ ద ఇండియా అబౌట్ విచ్ అంబేద్కర్ డ్రీమ్డ్. అంబేద్కర్ కలలు కన్న బంగారు భారతాన్ని నిర్మించగల శక్తి యేసు సువార్తకు మాత్రమే ఉందని ప్రకటిస్తున్నాను. అందుచేత సువార్త ప్రకటించడానికి కంకణం కట్టుకున్నారండి. భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. యేసు నీకు తోడై ఉన్నాడు. ఏం చేస్తాడండి? కొడతాడు, మా అయితే చంపుతాడు. వాడు చంపకపోతే నువ్వు ఎప్పుడు చచ్చిపోవా? వాడు చంపకపోయినా ఇంకా 4 రోజులాగా ఎట్లా పోయేదే. మనం 2 రోజులు ముందుగా వెళ్ళిపోతాం మహిమలో. మంచిదే కదా. దేనికి భయపడొద్దు, సావుకు సైతం భయపడొద్దు. భారతదేశాన్ని ప్రపంచానికి అగ్రరాజ్యంగా చేయడానికి, కులం పేరిట అణిచివేయబడుతున్న కర్ణుని లాంటి వాళ్ళందరినీ మనం వెలుగులోకి తేవడానికి, క్రీస్తు సువార్త ప్రకటించడానికి నడుం కట్టుకుందాం. దేవుడు మనకు సహాయం చేయునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ దినాన మనం సర్వశక్తి గల దేవుని కనుచూపులు మన మీద స్పృశిస్తూ సంచరిస్తుండగా ఆయన ముఖకాంతిలో కూర్చున్నాం. ఇవాళ ఆ దేవదేవుడు మనతో మాట్లాడాడు. సువార్తను వ్యతిరేకిస్తున్న వాళ్ళు యథార్థంగా ఆలోచించడం లేదు. వాళ్లకు నువ్వు భయపడొద్దు. మనం ఏమి చేయాలి? ధైర్యంగా సువార్త ప్రకటించాలి. మన మౌలిక హక్కులను మనం పరిరక్షించుకోవాలి. సువార్త ప్రకటన ద్వారా సమాజాన్ని సంస్కరించాలి. నవభారత నిర్మాణం చేయడం మన జన్మ హక్కు, మన బాధ్యత. ఎవరైనా తమ తమ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు. మనం నమ్మిన దాన్ని ప్రచారం చేయవచ్చు. రాజ్యాంగ స్ఫూర్తిని మనం కాపాడుకుందాం. మతోన్మాదుల గుండెల్లో దడబుట్టిద్దాం. ఆయుధాలతో కాదు, రాజ్యాంగపరమైన చర్యలతోనే. మనం శాంతి కాముకులు. హింసకు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దిగం. దుష్కార్యములు చేయుచున్న దుండగుల మీద చర్య తీసుకుని దేవుని సేవకులైన ప్రభుత్వాధికారులు మనకు అండగా ఉన్నారు. భారతదేశంలో మతోన్మాదానికి చోటే లేకుండా తరిమి కొట్టాలి. ప్రియులారా, 2 చేతులెత్తి మనం దేవునికి అప్పగించుకున్నాం. దేవా, నాకు సహాయం చేయి. నాలో రోషము నింపు, ధైర్యము నింపు, పౌరుషము నింపు, సమయోచిత జ్ఞానము నాలో నింపు ప్రభువా అని మనమందరము 2 చేతులు ఆకాశం తట్టు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. మా దేశమును ఆశీర్వదించు. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును దీవించు. తెలంగాణ రాష్ట్రమును దీవించు. 2 తెలుగు రాష్ట్రాలను దీవించు. హిందీ రాష్ట్రాలను దీవించు. దక్షిణాది రాష్ట్రాలను దీవించు. అన్ని రాష్ట్రములలో ఉండే మతోన్మాదాన్ని భారద్రోలు
విశ్వ సార్వభౌముడవు నీవు, విశ్వాన్ని రుచున్న సార్వభౌముడవు నీవు, విశ్వ చక్రవర్తివి నీవు. మా దేశమును దీవించు యేసయ్యా, అందరి మనోనేత్రాలు తెరువమని అడుగుదాం. అందరూ న్యాయంగా ఆలోచించేందుకు కృపనిమ్మని అడుగుదాం. అందరము లేచి నిలబడదాం. పూర్ణమైనది యెహోవా, నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుబల చేర్చిన బలమైన దేవుడు, వెలుబల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా, యథార్థమైనది నీవు, పరిపూర్ణమైనది నీవు. యెహోవా నా కాళ్ళను చేసి ఏకైన స్థలములు శక్తితో నిలిపి, నా కాళ్ళను చేసి ఏకైన స్థలములు శక్తితో నిలిపి, రక్షణ తేడెము నా కళ్ళలోచి, రక్షణ తేడెము నా కళ్ళలోచి, అక్షయము గగన వాసము చేర్చిన, అక్షయము గగన వాసము చేర్చిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీవు, పరిపూర్ణమైనది నీవు. యెహోవా జీవము గల దేవ, బహుగా స్తుతులకు అర్హుడవు నీవే. యెహోవా జీవము గల దేవ, బహుగా స్తుతులకు అర్హుడవు నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతిగానము చేసేదా, హల్లెలూయా స్తుతిగానము చేసేదా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీవు, పరిపూర్ణమైనది నీవు. యెహోవా ఆకాశములను పైకెత్తి, అన్యజనులలో మన ధన్యత, దిక్కులు పికటిల్లునట్లు, దిక్కులు మారుమ్రోగునట్లు స్వరమెత్తి హల్లెలూయా చెప్తాం. యేసయ్యా నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, ఎంత గొప్ప దేవుడు నాయనా. నీ మీద ఎన్నెన్ని దుష్ప్రచారాలు చేసిన వాళ్ళు ఎవరికి కూడా నీ సువార్తను ఎదుర్కొనే ధైర్యము లేదు నాయన. నువ్వు గొప్ప దేవుడు. అసలు దేవుడంటే నీవేనని అన్యులు సహా సాక్ష్యం ఇచ్చుచుండగా, నిన్ను మా దేవునిగా కలిగిన మేము ధన్యులము యేసయ్యా, నీకు వందనాలు. డినామినేషన్ భేదాలు ఉండవచ్చు, సిద్ధాంత భేదాలు ఉండవచ్చు, కానీ యేసుక్రీస్తును కలిగిన మేము ధన్యులము. నీకు వందనాలు, 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 వందనాలు స్వామి. నీవు మాకు అప్పగించిన బాధ్యత ప్రకారం
సువార్త ప్రకటించుట యందు సామర్థ్యము నమ్మకత్వము కలిగిన వారమై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకుండా మడమ తిప్పకుండానైనా మా ఆఖరి శ్వాస పీల్చి వదిలేదాకా కడబూర మ్రోగేదాకా అత్యంత సామర్థ్యముతో స్పష్టముగా రాజీ లేకుండా నీ సువార్త ప్రకటిస్తూ కడబూర ధ్వనించినప్పుడు సకల పరిశుద్ధులతో మేమును మహిమ మేఘరథం మీద ఎత్తబడి నీ న్యాయపీఠం ముందుకు వచ్చి బల 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 నమ్మకమైన మంచి దాసురాలు అనిపించుకోవడానికి మాకు సహాయం దయచేయమని ఈ సభల నిర్వాహకులను వారి సహకారులను వ్యక్తులుగాను కుటుంబములుగాను మీరు ఆశీర్వదించమని మేమందరము మా విశ్రాంతి స్థలాలకు ముందున్న సేవా పొలాలకు పరుగులెత్తుచుండగా అగ్నిరథములు అగ్నిగుర్రములు కలిగిన మీ అగ్నిరూపులైన దేవదూతల సైన్యం మాకందరికీ తోడుగా కాపుదలుగా అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, సర్వలోక రక్షకుడైన యేసునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి, ప్రత్యేకంగా ఈ సభల నిర్వాహకులకు సభల్లో పాల్గొని దైవ సత్యం విని దైవ పిలుపు కోసం తమ్మును తాము ప్రతిష్ఠించుకున్న ప్రతి ఒక్కరికి సదా ఎడబాయక తోడై ఉండును గాక. ఆమేన్.